హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 36. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాసేపటికి వివేక్, విశాల్, వినయ్, వంశీ, విహార్లు వస్తారు. హాయ్ వెన్నెల, నీకోసం మా సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ ఇచ్చారు. చాలా పెద్ద బాక్స్ అది. అందరూ ఉత్సాహంగా చూడసాగారు. అందులో ఏముందో అని. పూజ ఓపెన్ చేసి నవ్వుతూ, అందులో మొత్తం రకరకాల టాయ్స్ ఉన్నాయి, చిన్న పిల్లలు ఆడుకునేవి. వాటిని చూస్తూ, నేనేమైనా చిన్న పిల్లనా, ఇవన్నీ తెచ్చారు అని అడుగుతుంది కొంచెం కోపం నటిస్తూ పూజ. అమ్మా తల్లి, నువ్వు చిన్నగున్నప్పుడు ఇలాంటి బొమ్మల కోసం మాతో గొడవ పడేదానివి. మేము ఇవ్వకపోతే నువ్వు ఏడుపు అందుకునేదానివి. అప్పుడు మామయ్య ఎంట్రీ, అది కూడా మామూలుగా కాదు, ఎవడ్రా నా కూతుర్ని ఏడిపించింది అంటూ మావి లాక్కొని నిన్ను ఎత్తుకొని చక్కా పోయేవాడు. మేము ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నయన్నీ నీ దగ్గరే ఉండేవి అని ఉడుక్కున్నాడు ఆ గ్యాంగ్ లో పెద్ద అయిన వివేక్. అలా అయితే ఈ బాక్స్ మీరే తీసుకోండి, బ్యాలెన్స్ సరిపోతుంది అని కోపంగా చెప్పి, చూడు నాన్న ఎలా ఏడిపిస్తున్నారో అంటుంది పూజ. ఏడిపిస్తారు, అప్పుడంటే బొమ్మలు లాక్కొని వెళ్లేవాణ్ణి. ఇప్పుడు కాళ్ళు చేతులు జాయింట్లు తీసి నా హాస్పిటల్లోనే జాయిన్ చేస్తాను నా కూతురి దగ్గరికి వస్తే అంటూ హత్తుకుంటాడు పూజని ప్రకాష్. ఆ తర్వాత పూజకు తెచ్చిన హాఫ్ శారీ కట్టించి వాళ్ళంతా నగలతో అలంకరించి రెడీ చేస్తుంది అరుణ. చాలా అందంగా కనిపిస్తుంది పూజ. చాలాసేపటి నుంచి పూజ రానా కోసం ఎదురు చూస్తుంది, కానీ రానా మాత్రం రాలేదు. ఇంకా నైట్ కి డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు సువర్ణ అడుగుతుంది నాన్న రాలేదు అని రానా గురించి. పూజ ఆసక్తిగా చూస్తుంది, ఏం చెప్తారో వాళ్ళు అని. తను మార్నింగ్ ఢిల్లీ వెళ్ళాడు, 2 days వరకు రాడు అని కృష్ణ చెప్తాడు. అది విని నీరస పడిపోతుంది పూజ. లేట్ గా అయినా వస్తాడేమో అని తెగ ఎక్సైట్ అయిపోయింది. అప్పటి వరకు డిన్నర్ కంప్లీట్ అవ్వగానే అందరూ బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళగానే వీళ్ళు ముగ్గురు కబుర్లలో మునిగిపోతారు. మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వెన్న మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చిందన్న విషయం తెలియ అందరూ కాల్ చేస్తున్నారు అంటాడు ప్రకాష్. అవును, నాకు వచ్చాయండి కాల్స్ అంటుంది సువర్ణ. ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా రోజంతా బాగా అలసిపోవడంతో రానా ఆలోచనలతో ప్రకాష్ వడిలోనే పడుకొని సోఫాలోనే నిద్రపోతుంది పూజ. ఇక్కడ మన హాస్పిటల్లో అందరూ అడుగుతున్నారు వెన్నెలని చూడాలని. వెన్న, రేపు మనం హాస్పిటల్ కి వెళ్దామా అంటాడు ప్రకాష్ పూజని చూస్తూ. అప్పటికే నిద్రపోయిన పూజని చూసి ఇద్దరు నవ్వుకుంటారు. జాగ్రత్తగా కూతుర్ని ఎత్తుకొని రూమ్ లో పడుకోబెడతాడు ప్రకాష్. సువర్ణ పూజ పక్కన పడుకుంటే కూతుర్ని చూసుకుంటూ ఎదురుగా ఉన్న సోఫాలో ప్రకాష్ పడుకుంటాడు అదే రూమ్ లో. వినయ్ బర్త్డే నైట్ లేట్ అవ్వడంతో నెక్స్ట్ డే ధర్మ, జయతో పాటు ఇంటికి వచ్చేశారు విద్యాదేవి, సింధు. గ్రాని, త్వరగా వీరికి నాకు పెళ్లి ఫిక్స్ చేయించు అంటుంది రూమ్ లోకి వస్తూనే సింధు. అంత త్వరగా అయ్యే పని కాదు, మొన్న విష్ణు ఏం మాట్లాడాడో తెలుసా అంటుంది కోపంగా విద్యాదేవి. సో వాట్, అది నా ప్రాబ్లం కాదు. నువ్వు చెప్పినప్పుడు నీ మాట విని నేను పెళ్లి చెడగొట్టుకున్నాను. ఇప్పుడు నా మాట విని నా పెళ్లి నువ్వు చెయ్యి అంటుంది యాటిట్యూడ్ గా సింధు. నీకు పిచ్చి పట్టిందా? ఇప్పటికిప్పుడు రానా పెళ్లికి ఒప్పుకోకపోతే నేనేం చెయ్యాలి అరుస్తుంది విద్యాదేవి. పూజ సువర్ణ కూతురు అని తెలిసినప్పటి నుంచి మంట కాస్త ఎక్కువయింది ఆమెకి. విద్యాదేవి టెన్షన్ చూసి, గ్రాని ఇప్పుడు ఏమైంది? ఆ పూజ వీరిని కొట్టి వెళ్ళిపోయింది కదా, వీరికి వేరే ఆప్షన్ లేదు. సో ఇదే రైట్ టైం. నువ్వు వెళ్ళి మళ్ళీ బతిమాలితే నన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ వైపు నుంచి ప్రయత్నించు, నేను చేయాల్సింది చేస్తాను అంటుంది సింధు. సింధుని కింది నుంచి మీది వరకు చూసి ఏదో ఆవేశంలో కొట్టి ఏదేదో మాట్లాడింది ఆ పిల్ల. ఇప్పుడు అది ఆ ఇంటి మనవరాలు. ఇంతకు ముందు ఒక అనాథతో ఎలా రానాబాబుకి పెళ్లి చేస్తారు అని గొడవ పడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అవకాశమే లేదు. అన్నదమ్ముళ్ళు చెల్లి బావతో ముందు అనుకున్న సంబంధమే కదా అని చెల్లెలు కూతురైన పూజని రానాకిచ్చి పెళ్లి చేస్తారు. ఇందులో సందేహమే లేదు. అది ఈ పిచ్చి మొహానికి అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ
ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి నేనేం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న విద్యాదేవికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చి ఫోన్ అందుకుంది. గ్రాని, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అరుస్తుంది సింధు. నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. నువ్వు వెళ్ళి రానాబాబుని నీ వైపుకి ఎలా తిప్పుకోవాలో తిప్పుకో పో అని కాస్త గట్టిగా అరుస్తుంది విద్యాదేవి. ముసలి చాలా ఎక్కువ చేస్తుంది. సరే, ఈ పెళ్లి వరకు నాకు తప్పదు కదా అనుకుంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది సింధు. పూజని సువర్ణ చాలా అందంగా రెడీ చేస్తుంది. వైట్ కలర్ 3x4 వెస్టర్న్ స్టైల్లో ఫ్రాక్, స్టైల్ గా పైకి పోనీ కట్టి, పర్ల్స్ ఇయర్ రింగ్స్, లైట్ గా లిప్స్టిక్, అందమైన కళ్ళ మధ్య చిన్న స్టిక్, ఒక చేతికి బ్రేస్లెట్, మరొక చేతిలో ఫోన్, మ్యాచింగ్ ఫుట్వేర్ లో మెరిసిపోతుంది పూజ. అమ్మా, నేను ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోలేదు, కానీ షోరూమ్ లో చూసేదాన్ని. ఎప్పటికైనా ఒకసారి ఇలాంటి డ్రెస్ వేర్ చేయాలని అనుకునేదాన్ని. చాలా బాగుంది కదా ఈ ఫ్రాక్ అంటూ రౌండ్ గా తిరిగి చూపిస్తుంది పూజ. ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేకపోయామా 20 సంవత్సరాల నుంచి నీకు అని మనసు బాధగా అనిపిస్తుంది సువర్ణకి. అంతలోనే ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు ప్రకాష్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఈ రోజు తర్వాత ముగ్గురికి ఏడుపు, బాధ, నిరాశ, నిస్పృహ ఉండకూడదు. మనం పాస్ట్ లో చాలా బాధపడ్డాం, అది మళ్ళీ తవ్వుకొని బాధపడకూడదు. ఇక పైన మనం హ్యాపీగా ఉండాలి. మన వెన్నెలతో మన వెన్నని కూడా హ్యాపీగా ఉంచాలి అని అది గుర్తుకు రాగానే ఇక పైన అన్ని కోరికలు తీరుస్తాను నీకు అనుకుంటుంది మనసులో సువర్ణ. ఏంటమ్మా మాట్లాడవు అడుగుతుంది పూజ సువర్ణని కదిలిస్తూ. ఏం లేదు, నా బంగారం ఇంత అందంగా ఉందా అని చూస్తున్నా అంటూ దిష్టి చుక్క పెడుతుంది. వెన్నా రెడీనా అని అడుగుతాడు బయటి నుంచి ప్రకాష్. ఆ అని ఇద్దరు ఒకేసారి అంటారు. నాన్న రెడీ, వస్తున్నా అంటూ పూజ ఆమెతో పాటు సువర్ణ కూడా బయట వస్తుంది. ఓ బ్యూటిఫుల్ నా ప్రిన్సెస్ అంటూ కూతుర్ని తృప్తిగా చూసుకుంటాడు ప్రకాష్. సువర్ణకి బాయ్ చెప్పి ఇద్దరు బయలుదేరుతారు కార్లో. వాళ్ళు వెళ్ళాక సువర్ణ రానాకి కాల్ చేస్తుంది. చెప్పత్తా, నీ కూతురు ఎలా ఉంది అని అడుగుతాడు రానా. దాని గురించే కాల్ చేశాను, అది చాలా బాధపడుతుంది, ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడకూడదు అంటుంది సువర్ణ. అవునా, చాలా బాధపడుతుందా అడిగాడు రానా. అవునరా, అప్పుడప్పుడు ముఖం మార్చుకుంటుంది అంటుంది సువర్ణ. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో అనుకుంటూ పూజ వాట్సాప్ లో తనకి సారీ అని పెట్టిన వందల మెసేజ్లు చూసుకుంటూ నవ్వుతూ, సరే వచ్చాక కలుస్తాను, ఎంతైనా మీరు మీరు ఒకటి అన్నాడు కావాలని నటిస్తూ రానా. పోరా, ఏదో అలానే అంటున్నావు, నా గురించి నీకు తెలీదా? నా కూతురు ఏ విషయంలో డిసప్పాయింట్ కావడానికి వీలేదు. కారణం నువ్వు అయినా నీ చెవు పిండి మరీ క్షమించాను అని నీతో చెప్పిస్తాను, దాని హ్యాపీనెస్ చూడడానికి అంటుంది సువర్ణ. అబ్బో, అంతే మరి, కూతురే ఎక్కువ, నేను కాదు కదా అంటాడు అలకగా రానా. నువ్వు నా బంగారం రా, నువ్వు లేనిది నా కూతురు నా దగ్గరికి చేరేదా? చేతులు ఎత్తి దండం పెట్టాలని ఉంది, కానీ చిన్నవాడివే అయిపోయావు అంటుంది ఎమోషనల్ అయిపోతూ సువర్ణ. ఈ ఏడుపు చూడలేకే వెన్నెల విషయంలో నా ప్రయత్నం ఎప్పుడూ ఆపలేదు, మళ్ళీ కంటిన్యూ చెయ్యకు తల్లి. నీ కూతురికి ఫోనే కదా చేస్తానులే, ఇప్పుడు బిజీ, మరి ఉంటాను, బాయ్, లవ్ యూ అన్నాడు రానా. లవ్ యూ టూ నానా, హైదరాబాద్ రాగానే వచ్చి కలు, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది సువర్ణ. 58 సంవత్సరాల ప్రకాష్ కాకర్లా హుందాగా గారు దిగాడు హాస్పిటల్ కి చేరగానే. 6 ఫీట్ హైట్ కు తగ్గ పర్సనాలిటీ. 40 ఇయర్స్ అంటే ఈజీగా నమ్మొచ్చు, ఎంతైనా డాక్టర్ కదా, హెల్త్ మెయింటెనెన్స్ అలా ఉంటుంది మరి. జూనియర్ సీనియర్ డాక్టర్స్ తో పాటు మొత్తం స్టాఫ్ అంతా రెడీగా ఉన్నారు వెల్కమ్ చెప్పడానికి. గ్రాండ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఇదంతా సాకేత్ పని అనుకున్నాడు మనసులో ప్రకాష్. ఇక వెంటనే పూజ కారు దిగగానే తన చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు లోపలికి. పెద్ద ఏజ్ వాళ్ళందరూ సార్ కూతురు ఈమెనా అని రెస్పెక్ట్ గా చూస్తే అమ్మాయిలు కొంచెం ఈర్ష్యగా చూశారు. అబ్బాయిలు మాత్రం పూజ అందానికి ఫిదా అయిపోయారు. అంత అందంగా ఉంది మరి మన పూజ. తండ్రి చెయ్యి పట్టుకుని చిన్న పిల్లలా వెనకే నడుస్తూ
ఫేస్ పై చెరగని చిరునవ్వుతో అంతమందిలోనూ తను తన తండ్రి పక్కన ఉంటే ఎంత సెక్యూరిటీగా ఉంటుందని మొదటిసారి తెలిసింది. అండ్ చాలా గర్వంగా కూడా అనిపించింది పూజకి. అందరూ విష్ చేశారు ప్రకాష్ ని. తర్వాత షీఈ్ మై ఓన్లీ వన్ డాటర్, మై ప్రిన్సెస్, మై లైఫ్, స్ఫూర్తి కాకర్లా, స్ఫూర్తి ఫౌండేషన్ కి కాబోయే డైరెక్టర్ అంటూ పరిచయం చేశాడు ప్రకాష్. ఆశ్చర్యపోయింది పూజ. తన పేరు స్ఫూర్తినా? ఇన్ని రోజులు వెన్నెల అని ముద్దు పేరుతో పిలిచారా అనుకుంటుంది మనసులో. అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పి బొకేస్ ఇస్తారు పూజకి. వాటిని తీసుకొని పక్కన పెట్టేస్తుంది. అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పి వేరే సాకేత్ అని అడుగుతాడు హాస్పిటల్ సూపర్వైజర్ ని ప్రకాష్. స్కానింగ్ లో అడ్వాన్స్ టెక్నాలజీ పనిచేసే విదేశాల నుంచి మిషన్స్ తెప్పించాడు. వాటి సెట్టింగ్ జరుగుతుంది, దగ్గరుండి చూసుకుంటున్నాడు అన్నాడు. తర్వాత చూసుకోవచ్చు కదా ఆ వర్క్ అంటాడు తన ఛాంబర్ లోకి తీసుకెళ్తూ పూజాని. ఇవాళే స్ఫూర్తి గారి చేతుల మీదుగా ఆ కొత్త యూనిట్ ని స్టార్ట్ చేయాలని అంటూ ఆగిపోయాడు సూపర్వైజర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.